హలో, హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివగంగా టారో అండి. సరే, ఓకే, బాగున్నారా? తిన్నారా? అక్కలు, అవ్వలు, అయ్యలు, చెల్లెళ్ళు, సారీ, చాయ్ తాగారా? మరి ఎట్లున్నారు? ఏం సంగతి? ఓకేనా? ఈరోజు ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తుంది. ఆ కొత్తగా అనిపించిన దానికోసం మీరు కామెంట్లో పెట్టండి, చూద్దాం. ఎవరైతే పెడతారో చూస్తా నేను కూడా. ఎవరికి ఎవరు పెడతారో వాళ్ళు మంచి అదృష్టవంతులు. అంటే నాకు పెడితేనే అదృష్టవంతులు, లేకపోతే లేదని నేను చెప్పను. కాకపోతే ఇందులో ఉన్న అది ఏంటి అది తెలుసుకొని కామెంట్లో పెట్టండి, చూస్తాను, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఏంటి అంటే వాళ్ళ నేమ్ కూడా పెట్టొచ్చు. పెడితే నేను నెక్స్ట్ సండే రోజు రాశి ఫలాల్లో ఎవరైతే పెడతారో కామెంట్స్లలో నేమ్స్, వాళ్ళకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో సండే రోజు చెప్తాను. సరేనా? సండే ఎన్ని రోజులు ఉంది? ఒక 3 days ఉంది, అంతే కదా. సండే రోజు చెప్తాను, లేకపోతే సాటర్డే రోజు అన్నా, లేకపోతే ఫ్రైడే రోజు అన్నా చెప్తాను, లేకపోతే రేపే చెప్తాను అనుకోండి. సరేనా? ఈరోజు ఎవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళ నేమ్ గిట్లా పెడతారో వాళ్ళ నేమ్కు తగ్గ రాశి ఎలా ఉంటుంది, వాళ్ళ తత్వం ఏంది అనేది నేను చెప్పగలుగుతాను. ఓకేనా అండి? ఈరోజు కామెంట్లో పెడితే పెట్టండి. ఓకే అండి. కంటెంట్ వచ్చేసి మీ మనసుకి బాధ కలిగించిన వారు ఎలాంటి కర్మను అనుభవించబోతున్నారో తెలుసుకుందామా? సరేనా? ఓకే అండి, ఇదే అండి కంటెంట్. ఓకే, మరి మనం కార్డ్ షఫల్ చేసి వీడియోలోకి వెళ్దాం. లేట్ ఎందుకు? సోది అనుకుంటారు, నాకు తెలుసు. బాగానే ఉంటారు అప్పుడప్పుడు. నా ఒళ్ళు నేను మొత్తం మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయినా. అంటే అడక్ట్ అంటే మీకు తెలుసు కదా, నేను మీకు అడక్ట్ అయిపోయాను. అంటే నేను మిమ్మల్ని మీకోసమే వీడియో చేయడానికి కానీ, నా హెల్త్ బాగాలేకున్నా, నాకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి మీకోసం నేను ఖచ్చితంగా ముందుకు వస్తున్నాను. నాకు ఎటు కూడా వెళ్ళకుండా, ఏ ఊరు వెళ్ళకుండా, నేను ఊరు వెళ్ళినా కానీ నాకు టేబుల్స్ కానీ అవి చేంజ్ అవుతాయండి. దాన్ని బట్టి కూడా మీరు గమనించవచ్చు. ఎట్లా కూడా పోకుండా నేను మీకోసమే అని. ఎందుకంటే చూసేవాళ్ళ నా యూఎస్ ఏమంటారు, నా సబ్స్క్రైబర్స్, నాకు లైక్స్, కామెంట్స్ ఇచ్చేవాళ్ళు ఆ శివయ్య ఆశీస్సులతో అందరు బాగుండాలి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. కాబట్టి సో నేను ఎప్పుడు ఇలా రీడింగ్ ఇస్తూ ఉంటే, కనీసం నా రీడింగ్ చూస్తూనే కూడా ఎవరైనా ఉంటే హీలింగ్ అవుతారు అని ఒకటి. హీలింగ్ అంటే మనసుని కుదుటపరుచుకుంటారు. మైండ్లో ఉన్న, బుర్రలో ఉన్న చెత్త మొత్తం తీసి డస్ట్బిన్లో వేస్తారు. జర నా మాట విని మీరు జర నేర్చుకోండి. ఏదైనా కానీ మీకు ఏదైనా కీడు జరిగితే దాంట్లో మంచిని వెతకండి. కీడు గురించే గుర్తు చేసుకుంటూ మీరు వ్యర్థమైన కాలం నాశనం చేసుకోకండి. ఓకేనా? గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటుంటే వర్ధమాన కాలం నాశనం అవును. అర్థమవుతుందా అండి? మరి శివయ్య దగ్గర వాడ్డ కార్డు ఏం కార్డు మరి చూద్దాం మరి మనం. ఓకేనా? ఓకే, చూద్దాం. స్టార్ కార్డు అండి, శివయ్య దగ్గర పడ్డది, అంతే, ఇంకేం లేదు. ఓకేనా అండి? శివయ్య దగ్గర పడ్డ కార్డు అయితే ఇది. నేను పక్కన పెట్టుకుంటాను, తీస్తాను, కానీ మీకే చెప్తాను ఆ కార్డు గురించి ఏందనేది. సరేనా? ఓకే, కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను. మళ్ళీ కూడా ఒకసారి షఫల్ చేస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే వాళ్ళ యూఎస్కి ఈ వీడియో చాలా కనెక్ట్ కావాలి, కరెక్ట్గా రావాలి. కనెక్ట్ కావాలని కాదు నా అభిప్రాయం, మీకు కరెక్ట్గా రావాలి. 100% మీకు ఈ వీడియో రిజనెట్ కావాలి, ఖచ్చితంగా కరెక్ట్ కావాలి. మీరు దీన్ని చూసి మీరు ఎవరైనా బాధలో ఉంటే హ్యాపీగా ఉండాలి. నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని నేను గ్యారంటీ ఏమి మీకు ఇవ్వను. ఎందుకంటే చూడండి, నా వీడియో చూసి మీరు తేలికపడుతున్నారు అంటే ఓకే, పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ ఇష్టం, తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. అంటే మీకు 30 or 40% రిజనెట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకుంటే మనీ చార్జబుల్ అవుతుంది. కానీ మీకు ఇంకేమైనా అతి కష్టం ఉంటే మాత్రం తొందరలోనే తొలగిపోతుంది. మీరు తీసుకునే ఆ రీడింగ్ వల్ల మీ బాధల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. మీకున్న మానసికమైన కృంగిపోతున్న వేదనలకు
దూరం కావాల్సి సంతోషమైన జీవితాన్ని గడపడానికి అవకాశవాదులు అవుతారు. అర్థమవుతుందా అండి? ఇదే అండి డబ్బు అండి. ఏముందండి, డబ్బు మాకు ఇది చార్జబుల్ అమౌంట్ అంటే మాకు ఖర్చు అవుతుంది, మేమేమి తీసుకోము, మాకేం వద్దు, మాకు నెగిటివ్ ఎనర్జీ తగులుతుంది అంతే, దానికోసమే అడుగుతామండి. డబ్బులు ఖర్చు అవుతాయి ఆలోచించకుండా, డబ్బు ఆలోచించకుండా ఎవరైతే తీసుకుంటారు. కొంతమంది ఎందుకు డబ్బు పెట్టాలా అని కొంతమంది అనుకుంటారు. అలా ఎలా అయితే అనుకుంటారో వాళ్ళని బాధను ఫేస్ చేస్తూనే ఉంటారు. దేవుడు ఉన్నాడులే అని దేవుడి మీద వదిలేస్తుంటారు. దేవుడు ఎంతమందినంట చూస్తారండి. ప్రతి ఒక్కరిని చూసి మీ బాధల్ని చూసి దేవుడికి కూడా నిజంగా చెప్తున్నా ఎంత చూస్తారు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే మీరు ఈరోజు ఉన్నారు. దేవుడు లేని మీరు లేరు. వాళ్ళే మిమ్మల్ని ప్రతి కష్టం వచ్చినా పక్కనేస్తున్నాడు. మీకు కష్టాన్ని పరిచయం అయితే మీకు సుఖాన్ని పరిచయం చేస్తున్నాడు దేవుడు. అలా అని చెప్పేసి అంటే మేము నిజంగా సుఖంగా లేం కదా, హ్యాపీగా లేం కదా అని మీరు అనుకోవద్దు. ఆ చెడు కూడా పెద్దగా అయ్యేది చిన్నగా అయ్యింది, అందులోనే సంతోషించండి. దయచేసి చూసే వాళ్ళ యూఎస్కి చెప్తున్నాను, ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీతో మీ స్నేహ పటేల్. ఓకే, కార్డ్స్ చెప్పలేనే. ఒక గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్ అందరికీ బాగా రావాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకేనా అండి? ఓకే, ఇంకెందుకు వీడియో తీద్దాం. ఓం నమ శివాయ, ఓం పరమశివాయ, ఓం నీలకంఠేశ్వరుడా, ఓం కాశీ విశ్వనాథ, మణికంఠేశ్వరుడా, అర్ధనాథీశ్వరుడా, పరమేశ్వరయ్య, కాశీ విశ్వనాథేశ్వరుడా, ఓం శ్రీకాళహస్తీశ్వరుడా, ఓం వైకుంఠేశ్వర, ఓం భద్రకాళి, ఓం మహంకాళి. మా అమ్మవారి తరపున ఒక కార్డ్ అండి, ఓకేనా? ఈరోజు కంటెంట్ ఇది. ఓకే, ఇంకా ఏంటి? ఓం హరహర బోలా శంకర. ఈ కార్డు నేను మర్చిపోయాను అనుకోదు మీరు. హరహర బోలా శంకర, హరహర బోలా శంకర. ఓకేనా అండి? ఇవన్నీ మనము ఓకే. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. ఎందుకు ఇవన్నీ దేవుళ్ళ పేరు తలుచుకుంటారంటే మీకు అందరికీ మంచి జరగడానికి మాత్రమే. ఓకేనా అండి? ఇందులో నుంచి నేను బోటమ్ ఆఫ్ ద డెక్ తీస్తాను. ఓకే, ఓకే, చూద్దాం. తీసాను బోటమ్ ఆఫ్ ద డెక్, కానీ తర్వాత చూపిస్తా. అబ్బో తూచి ఇప్పుడు చూపించా. ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కనిపిస్తున్నాయా? ఓకే, ఇంత దూరం పెట్టినా కనిపిస్తాయంటే ఇట్లా పెట్టేసుకుంటాను నేను. ఓకే అండి, ఫాస్ట్, ఇంకా ఏంటి? సైలెంట్గా ఉండకండి, కొంచెం నాతో కామెంట్ రూపంలో మాట్లాడచ్చు. మీకు ఎవరైనా 30% 40% రిజనెట్ అయితే కొంచెం ఏమంటారు పర్సనల్ రీడింగ్ తీసుకోరి. అక్కేంది ఊకే తీసుకోమంటుంది, మా దగ్గర పైసలు లేకున్నా సరేనా? ఈ అక్కేందో రీడింగ్ చెప్పుడేందో కానీ పకాతు రీడింగ్ తీసుకో అంటది. మా దగ్గర పైసలు ఉండద్దా అని మీరు అనుకుంటారేమో, కానీ ఈ రీడింగ్ తీసుకోవడం వల్ల మీ దగ్గర ఉన్న డబ్బు కంటే కాస్త ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉండొచ్చు. నాకు ఎంతో కొంత పెట్టి రీడింగ్ తీసుకుంటుండొచ్చు, అంతకు డబుల్ పేమెంట్ ఆ శివయ్య మీకు ఇచ్చేస్తాడు. ఓకేనా? మీ బాధలు తొలగిపోతాయి, ఆ శివయ్య మీకు ఇచ్చేస్తాడు. ఓకే, సరే, ఈరోజు మనం చెప్పేసుకున్నాం కదా. కంటెంట్ వచ్చేసి మీ మనసుకి బాధ కలిగించిన వారు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారో చూద్దామా మరి? ఓకే, తెలుసుకుందాం. ఓకే అండి, కరెక్ట్ టైం అయితే కాదండి. వాళ్ళు కరెక్ట్ టైంలో అయితే లేరు. అంటే వాళ్ళు ఒక నిజంగా చెప్పాలంటే మానసికంగా ఏ రకంగా అయినా, మైండ్ పరంగా కానీ ఏ రకంగా కానీ
10 మందిలో తిరిగినా కూడా వాస్తవానికి చెప్పాలంటే ఇలా 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 భూమి గుండ్రంగా తిరిగినట్టు వాళ్ళ బుర్ర కూడా గుండ్రంగా తిరుగుతుంది. ఎట్లా అంటే ఎక్కడ ఆగలేకపోతున్నారు. వాళ్ళ టైం బాగాలేదండి, వాళ్ళకి టైం కలిసి రావట్లేదు. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, మానసికంగా బాధలో ఉన్నారు, అన్ని రకాలుగా బాధలో ఉన్నారు. అన్ని చుట్టుముట్టు కష్టాలున్నాయి, ఒంటరి అయిపోయారు, ఏకాగ్రతంగా ఉండిపోతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఒంటరి లైఫ్ను జీవిస్తున్నారు, బడన్ ఫేస్ చేస్తున్నారు, చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. ఎంత బడన్ అంటే ఆ ఒంటరితనం అనేది ఎలా ఉంటుందో ఆ రుచి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు మనసుకి బాధ కలిగించారు కదా. ఒక మనసుకి బాధ కలిగిస్తే ఎలా ఉంటుంది, ఆ మనసుకి గాయపడ్డ మనసు బాధపడ్డ కన్నీటి వెనుక ఉన్న ఆ బాధ అంతా ఇతనికి కర్మ రూపంలో తగులుతుంది. సో ఆ కర్మ అనేది ఇక్కడే ఫేస్ చేస్తున్నాడు. కర్మ ఆ బడన్ ఫేస్ చేస్తున్నాడు, కర్మ ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా అండి? మనసుకి అతని మనసులో పొంగిపోయేంత ప్రేమ ఉంది, లేదని నేను చెప్పట్లేదు. కానీ ఒక మనసుని బాధ పెట్టాడు కదా, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఆమె ఒక మనసుని బాధ పెట్టింది. అతను అని చెప్తే కూడా ఇవాళ రేపు కామెంట్లల్లో మగాళ్ళు అని అనకర్రీ అని అంటారు కూడా. అన్నలు, అక్కలు, చెల్లెలు, ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఈ ఒక రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. పదే చెప్పాను, ఫ్యామిలీస్, లవర్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చూసేవాళ్ళు మీరైతే వర్తిస్తుంది. మనసులో ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఈ వీడియో వర్తిస్తుంది. సరే, అయితే అతని మనసులో మీరున్నారు, ఎవరైతే చూస్తున్నారో వారు మీరున్నారు. కానీ బయటకి పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ మనసు, వాళ్ళ మైండ్, వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఈగోయిస్ట్ పర్సన్ ఒప్పుకోవట్లేదు. నేనెందుకు ముందుకెళ్ళాలి అని అక్కడికి ఏదో మీరే బాధ పెట్టినట్టు. మీరేం బాధ పెట్టలేరు, బాధ పెట్టిందంతా వాళ్ళే. కానీ లాస్ట్లో మాట్లాడితే ఏమంటారు, మీరే బాధ పెట్టారు, మీ వల్లనే జరిగింది, మీ వల్లనే నష్టం జరిగింది, మీ వల్లనే నష్టపోయాను, మీ వల్లనే ఇట్లా అయింది, మీ వల్లనే అట్లా అయింది, నా జీవితం ఇట్లా ఒంటరిగా మిగిలిపోయిందంటే మీ వల్లనే అయింది. లేకపోతే నేను మంచిగా ఉంటుంటే ఏదో ఏదో ఇట్లా మొత్తం ఎట్లా అంటే మన గాంధీ తాత అంత లెవెల్కో లేకపోతే ఇంకేదో అంతనో మంచి ఒక అంబానీ టైప్లను ఏదో సంపాదిస్తుంటే ఏదో మంచి పేరు వస్తుండే అనే విధంగా ప్రవర్తిస్తారు వీళ్ళు. కానీ మనసులో పూర్తిగా మీరే నిండిపోయి ఉన్నారు. ఆ నిండిపోయిన మనసుని కూడా బయటకి పెట్టడానికి ఆయనకు కష్టంగా ఉంది, బయట పెట్టడానికి కష్టంగా ఉంది. పెట్టాడు, ఎందుకు పెడతాడు? ఈగోయిస్ట్ పర్సన్ పెట్టాడు. నేను పెట్టా, ఇగో ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్ చెప్పాను కదా, ద ఎంపరర్. నేను పెట్టా, ఎందుకు పెడతా, నేనేమైనా బాధ పెట్టినా అని తను అనుకుంటుంది. సారీ, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది. 2 మెంబర్స్కి, ఫ్యామిలీస్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ చేసుకొని ఉన్న వాళ్ళు కావచ్చు. నేను పదే చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను. పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ చేసి ముందుకెళ్ళి పెళ్ళి చేసుకునే వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పెళ్ళి కాని వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని మోసం చేసి మరో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మగవాడి పరిస్థితి ఏంది అనేది కొంచెం ఆలోచించండి. ఒక ప్రేమించినప్పుడు ఒక వ్యక్తిని ఆ ప్రేమను తనతో వ్యక్తపరిచినప్పుడు తనతో తిరిగిన తనతో మాట్లాడిన ఆ క్షణాలను గుర్తు చేసుకుంటైనా జీవించడం నేర్చుకోండి. అంతేగాని ఒకరిని వదిలేస్తూ మరొకరిని పెళ్లి చేసుకోవడము, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని వేసుకోవడము అది కరెక్ట్ కాదు. మీకు తెలీదా ఆ పర్సన్ ఎలాంటి వారని? ప్రేమించినప్పుడు తెలీదా? మరి ప్రేమించినప్పుడే చెప్పాలి, నేను ఇన్ని రోజులే ప్రేమిస్తా, నా ప్రేమ ఇంతవరకే ఉంటుంది అని. సరే, ఈ టాపిక్ నేను లాస్ట్లో మాట్లాడతా, ఏమనుకోవద్దు. సరే, ఇతను మాత్రం ఈమెనో ఇతను, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఈగోయిస్ట్ పర్సన్ అండి. అయితే బాధపడుతున్నారు, మనసులో ఉన్న వ్యక్తి గురించి తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతున్నారు. తనను తాను పేషెన్సీని భరిస్తున్నారు, ఓపికతోటి ఉంటున్నారు. తాను ఎట్లా అంటే వెనుకున్న వాటి గురించి ఎదురు చూడట్లేదు, ముంగటున్న ఆ దరిద్రం కోసమే చూస్తున్నారు తప్ప వెనుక ఈ మనసులో ఉన్న వ్యక్తి కోసం అయితే మరి తిరిగి చూసి ఆ వ్యక్తికి నేను మనసు విప్పి చెప్తాను, లేదు అది జరిగింది నాదే తప్పు, ముందుకెళ్ళి నేను తప్పు ఒప్పుకుంటాను,
తను ఏమంటుంది మరి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే ఆలోచనలు అతనికి లేకుండా పోయినాయి. అందుకే ఆ కర్మ బలం అనేది తన వెనకాలే ఉండి అట్లా ఉంది. కర్మ ఫేస్ చేస్తున్నాడు. ఇగో చూడండి ఇందులో కూడా వచ్చింది. కర్మ అంటే ఇలా వెయిట్ చేస్తున్నాడండి. కర్మ అనుభవిస్తున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సరిగ్గా తినడకపోవడము. నిజానికి చెప్పాలంటే తను ఎక్కడైతే ఎవరినైతే దూరం చేశాడో మనస్ఫూర్తిగా ఎవరినైతే మనసుకి బాధ పెట్టాడో వాళ్ళ కర్మ అనేది ఈయన ఫేస్ చేస్తున్నాడు. అది పూర్వజన్మల కర్మ కావచ్చు, ఈ జన్మల కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అయితే కర్మ అయితే ఫేస్ చేస్తున్నాడు. అయితే ఈ కర్మ ఫేస్ చేస్తున్నాడు. అతని మనసులో ఒక వ్యక్తి ఉండగా మరి ఒకరు ఇతని బాధ చూసి ఈమె బాధ చూసి ఈమె ఎందుకు ఇలా బాధపడుతుంది, ఇతను ఎందుకు ఇలా బాధపడుతున్నారు ఏంటి మనం తెలుసుకుందామని ఒక ప్రపోజల్ తీసుకొని వస్తున్నారండి. కానీ వీళ్ళు నమ్మరండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మనసులో ఒకరు ఉన్నారు కదా. ఆ ఒకరి మన మీదనే వీళ్ళు మనసు పెట్టుకుంటారు అంతే. ఆమె కావచ్చు, అతను కావచ్చు, అది అయితే కనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళ మనసుతోటి వీళ్ళే గొడవ పడుతున్నారు ఒంటరిగా ఉండి. ఏంటి నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, సరే ముందుకెళ్ళాలా వద్దా, ముందుకెళ్ళి ఏం జరుగుతుంది, వద్దు నేను ముందుకు వెళ్ళాను, తానే ముందుకు రావాలి అని ఆలోచిస్తూ తన మనసుతోటి తానే ఎవరితోటో కాదు, చాలామంది ఎవరితోటో ఫ్రెండ్స్ తోటో ఇంకెవరితోటో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటో వాళ్ళతోటో వీళ్ళతోటో ఎవరితోటో ఒక్కసారి మనసు బాగాలేకపోతున్నో షేర్ చేసుకుంటారు, గొడవలు పడతారు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇతను కాదు. ఇతను ఆమె అట్లా కాదు, అతను అట్లా కాదు. వాళ్ళ మనసుతోటి వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు, వాళ్ళ మనసుతోటి వాళ్ళే గొడవ పడుతున్నారు. మనీ మైండెడ్ ఉన్నవాళ్ళు, మల్టీ మైండెడ్ ఉన్నవాళ్ళు వీళ్ళు చాలా చాలా అంటే నిజంగా ఇట్లాంటి మనుషులు ఉండరు ఇంకెక్కడ కూడా. అన్ని గుణగణాలు అన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తులు వీళ్ళు. ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు. సరేనా అండి, అర్థమవుతుందా అండి చెప్పింది కొంచెం? ఓకే. చీకట్లో అంటే పోగొట్టుకున్న దానికోసం మనసులో ఉన్న వారి కోసం అప్పుడప్పుడు నిద్రలో లేచి అప్పుడప్పుడు నిద్రలో వీళ్ళకి కళలు రావడం, అతను కావచ్చు ఆమెక కావచ్చు, మీ మనసును ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి మీరు కళలో రావడము, ఆ కళలలో మీరు వచ్చినప్పుడు ఉలిక్కిపడి లేవడము, నిజమేమో అనుకొని పరిగెత్తుకొని బయటకు వచ్చి వెళుతూ ఏమంటారు చీకట్లో దీపం పట్టుకొని ఏమంటారు వెతకడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చీకట్లో వెతుకుతే ఏమొస్తుందండి? తన మనసులో ఒక వెలుగుంది, ఆ వెలుగుని బయటకు తీయండి. బయటకు తీస్తే కదా వచ్చేది. కానీ ఆ పర్సన్ అలా చేయట్లేదు. ఈగోయిస్ట్ పర్సన్, చెప్పాను కదా, ఈగోయిస్ట్ పర్సన్. అందుకే కర్మ ఫేస్ చేస్తున్నాడు. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, లేని ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడప్పుడు అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా అని కూడా ఆలోచిస్తున్నారు. కానీ బ్రతికుండాలి. తను బ్రతికుండడం కోసము, తన విజయం సాధించడం కోసము ఎన్నో కలలు కంటున్నారు, ఎన్నో ఊహించుకుంటున్నారు, ఏదో చేస్తానని అనుకుంటున్నారు, ఏమో చేయాలని కూడా అనుకుంటున్నారు. కానీ మాత్రము రాత్రిపూట నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, జగ్లవుతున్నారు, చీకట్లో వెతుకుతున్నారు. ఇన్ని అలా మనుషుల ఇన్ని కర్మలు ఫేస్ చేస్తున్నారండి. కర్మలు అయితే ఫేస్ చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్స్ అట్లాంటివి ఏం జరుగుతలేవు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ నుంచి మూవ్ ఆన్, అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళని వదిలి వెళ్ళిపోయారు కూడా. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, భార్య కావచ్చు. బాధ పెడితే భార్య వెళ్ళిపోవచ్చు, భర్తను బాధ పెడితే భర్త వెళ్ళిపోవచ్చు. లవర్స్ ఒకరికొకరు బాధ పెట్టుకుంటే ఒకరికొకరు వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ అయితే ఒకరికొకరు విడిపోవచ్చు. బిజినెస్ అయితే బిజినెస్లో లాస్ కావచ్చు. పొలిటికల్ అయితే ఏదో కొన్ని సపోర్టింగ్ అనేది కొంచెం తక్కువ కావచ్చు. ఏదో ఒకటి అండి, పూర్తిగా అండి అన్ని వర్గాలకు చెందిన అదే నేను మీకు రీడింగ్ చెప్తున్నాను. అన్ని వర్గాలకు చెందిన వీడియోనే చెప్తున్నాను. మీరు చూసే వాళ్ళని బట్టి, మీ మనస్తత్వాన్ని బట్టి, చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా అండి? మూవ్ ఆన్ అవుతున్నారు, మూవ్ ఆన్ అంటే వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని పంపించిస్తున్నారు. మరి పంపించి వాళ్ళేం చేస్తారు? కర్మ ఫేస్ చేస్తున్నారు అన్నారు కదా, ఏం చేస్తారు చూద్దాం. మరి అది కూడా చూద్దాం. ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఈ కర్మ ఫేస్ చేస్తారు? మళ్ళీ ఇంకెవరో ప్రపోజ్ ఇస్తున్నారబ్బా చూడురిగా. ఆల్రెడీ కర్మల్నే ఉన్నాడు. ఈ కర్మ ఎట్లా అంటే వెంటాడుకుంటూ మళ్ళీ ఇంకొక కర్మ వస్తుంది. ఎవరో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి వీళ్ళ లైఫ్లో.
మీరు ఎందుకు ఇలా దిగాలుగా చెట్టు కింద కూర్చొని ఇక్కడ 3 కప్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 కప్స్నే చూస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, 3 కప్స్నే చూస్తున్నాడు. ఇక్కడ ఆఫర్ని చూడట్లేదు. అంటే ఈ ఈ ఈ వచ్చే ఆఫర్ అయితే ఆయన మనసుకి కుదుట పడేది, ఆయన కర్మను తొలగించేది. ఈ ఆఫర్ అతను తీసుకుంటే ఆయన కర్మ నుంచి రిమూవ్ అయిపోతాడు. ఇంకా రెమెడీస్ అనేది ఏమి లేవు దీనికి. ఈయన ఆమె కావచ్చు, అతను కావచ్చు, బాధ పెట్టిన వాళ్ళ గురించి ఎవరైతే ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని బాధ పెట్టి ఉంటాడు కదా, ఆ బాధ పెట్టినందుకు కర్మను ఫేస్ చేస్తున్నాడు. ముందర పెట్టుకొని ఏమో అంటారు చూడు, తాటి నిండా అన్నం పెట్టుకొని తినలేని స్థితిలో ఉన్నారంటే ఇతన్ని చూసి చెప్పచ్చు, ఆమెను చూసి చెప్పొచ్చు. అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా పెడతాము అంట కానీ తినలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, వాళ్ళని చూడట్లేదు. ఈ 3 కప్స్ని చూస్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరిని వాళ్ళని మోసం చేశాడు, వదిలేశాడు, మనసుకి బాధ కలిగించాడు, మనసుని బాధ గాయపరిచాడు. ఆ గాయపరిచిన మనసు కోసం తను ఆలోచిస్తున్నాడు. కానీ తన కోసం సర్లే తన కోసం ఇంకా ఆమెకే అతనికో ఎవరికో తెలియక వీళ్ళు మళ్ళీ ప్రపోజల్ తీసుకొని తన లైఫ్లోకి వస్తున్నారు. మరి యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా మనము చూద్దాం. ఈ ఒక కార్డ్ అయితే పక్కన పెడతా. మరి యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా అనేది ఈ కార్డు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. పక్కన పెడతా, ఏమనుకోవద్దు. పక్కన అంటే ఇగో మీకు కనిపించే విధంగా పెట్టేస్తా అండి. చూద్దాం మరి వెనక సిరి. ఇగో జస్టిస్, నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాడు. అంటే నాకు ఇలా ప్రపోజల్ వస్తుంది, నేను మనసు బాధ పెట్టిన వ్యక్తి, తనంత తానుగా నా ముందుకు రావాలి, నాకు న్యాయం జరగాలి అని జస్టిస్ న్యాయాన్ని కోరుకుంటున్నారు. కానీ న్యాయం ఎలా వస్తుందండి? తానే బాధ పెట్టి తానే గాయపరిచి మళ్ళీ ఇంకా నాకు న్యాయం జరగాలంటే ఎలా? ఆల్రెడీ కర్మలో ఉన్నాడు, కర్మ ఫేస్ చేస్తున్నాడు. ఆయన ఎంత ఈ కర్మ అనేది తన నుంచి రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ మనసు అనేది అతనికి నిర్మలంగా మారుతుంది, విశాలంగా మారుతుంది, మలినం లేని మనస్తత్వంగా మార్చుకున్న తర్వాత ఆయన కర్మ రిమూవ్ అయిపోయినట్టు అర్థమవుతుందండి. ఈ లక్షణాలు మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. లేదా 30% 40% మీకు రిజనెట్ అయితే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకొని ఈ పర్సన్స్ ఎవరో, ఈ ఆమె కావచ్చు, అతను కావచ్చు, చాలా బర్డన్స్ ఫేస్ చేస్తున్నారండి. చాలా చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు, మానసికంగా బాగాలేరు, శారీరకంగా బాగాలేరు, ఆరోగ్యం మందగించడం అంటే ఆరోగ్యం బాగాలేకపోవడము, ఏం పనులు సక్సెస్ కాకపోవడము, జాబ్స్ రాకపోవడము, సరిగ్గా చదవలేకపోవడము, ఎగ్జామ్స్ ముందున్నా సరిగ్గా రాయలేకపోవడము మస్తు జరుగుతున్నాయండి. ఇవన్నీ జరగడానికి కారణాలన్నీ కర్మఫలం. అదంతా తొలగిపోవాలంటే నా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఈ వీడియో చూడొచ్చు, మీకు అర్థమైన కాడికి అర్థం చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకొని ఫుల్ రీడింగ్ ఇస్తాను. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. అంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీకు 100% ఖచ్చితంగా కరెక్ట్ రీడింగ్ ఇస్తాను. ఓకేనా అండి? ఓకే. అందరూ ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిజంగా చెప్తున్నాను, నా పాదాలకి పాలతో అభిషేకం చెయ్యాలి అంటారు. కానీ నేను అలాంటి వ్యక్తిత్వం ఉన్నదాన్ని నేను కాదండి, అర్థం చేసుకోండి. అలా అన్న వాళ్ళని కూడా చెప్తాను, అలా అనొద్దు, ఆ కర్మ నాకు కట్టొద్దు. నేను కూడా అందరు నెగిటివ్ ఎనర్జీ నాకు వస్తుంది, మళ్ళీ ఇంకా కర్మని నాకు ముడి పెట్టకండి, దయచేసి అలా మాట్లాడొద్దని నేను చెప్పేసుకుంటానండి. అట్లాంటి మాట ఒకరు అన్నారు, వాళ్ళని అట్లా నేను చెప్పాను, దయచేసి అలా అనవద్దు అని చెప్పాను. ఎవరైనా సరే అండి, మీతో సమానం. నేను మిమ్మల్ని కోసిన వచ్చేది బ్లడ్డే, నన్ను కోసిన వచ్చేది బ్లడ్డే. మీతో పాటు నేను కూడా ఒకటి, మీలో ఒకటి, మీతో నేను ఒకటి. నేను కూడా మీలాంటి సామాన్యమైన మనిషినే, అంతే. పెద్ద గొప్పదాన్ని మనం అనుకోకుర్రి. కాకపోతే ఏంటంటే మన దగ్గర కొంచెం ఇవి ఏంటంటే మనకు దైవ బలం ఉంది, మనకు యూనివర్స్ గ్రాటిట్యూడ్ వాళ్ళ బలం ఉన్నాయి, ఆ శివయ్య ఆశీస్సులు ఉన్నాయి, 3 దేవతల ఆశీస్సులు నాకు ఉన్నాయి. ప్రతి ఒక్కరి అన్ని దేవుళ్ళు దేవతలై ప్రతి ఒక్కరి ముఖ్యంగా చూసేవాళ్ళ US నాన్నైతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో చేసుకోలేరో వాళ్ళ ఆదరణ, వాళ్ళ అభిమానం నా మీద ఉంది. కాబట్టి నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తున్నా కూడా దాన్ని రిమూవ్ చేసుకుంటూ మీ ముందుకు వీడియో తీయడానికి వస్తున్నా. ఓకే, ఈమె న్యాయం కావాలని అడుగుతుంది. న్యాయం ఏంటి?
ఇక చూద్దాం మరి ఇంకేం న్యాయం. సరే మళ్ళీ కార్డ్స్ గిడ పక్కకెట్టుకున్నా, ఇవి తీస్తా. అయ్యో ఇవేం అత్తే చూద్దాం మరి, చూసినాక మన రీడింగ్ ముగించుకుందాం, ఇంకేం లేదు ఇక. ఓకేనా, ఈ కార్డు నేను ఒకటి పక్కకెట్టిన. ఏం ఏం పక్కకెట్టినా, ఈ కార్డు పెట్టిన. దీనికోసం నేను తర్వాత చెప్తానండి. ఓకే, మీకు రీయూనియన్ ఉంది. మీరు ఎవరినైతే బాధ పెట్టారో, బాధ పెట్టి తనే ముందుకు రావాలని ఈగోగా ఎలా ప్రవర్తిస్తున్నారో తెలీదు, కానీ మీరు కర్మ ఫేస్ చేసి మీ మనసులో కొంచెం బాధ ఎంత ఉందో, ఎవరినైతే మీరు బాధ పెట్టి కర్మ ఎలా ఫేస్ చేస్తున్నారో ఆ కర్మ అనేది మీకు రిమూవ్ అయిపోయి మళ్ళీ మీరు మీ పార్ట్నర్ దగ్గరికి చేరుకోగలుగుతారు. మీకు రీయూనియన్ ఉంది. అవును, నిజంగానే ఉంది. తనను గాను ఆమె కానీ ఒక అతను కానీ రాణిలాగా రాజులాగా ఉంటారు. ఓకేనా అండి. మీరు రెండు అంటే మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి మరి ఇన్ని రోజులు మరి నేను ఈ మనిషిని నేను బాధ పెట్టాను, మనసు బాధ పెట్టాను, మనస్ఫూర్తిగా బాధ పెట్టాను, ఆయన మనసు కానీ ఏది కానీ నేను బాధ పెట్టాను, మరి ఏంటి అని చెప్పేసి మీరు న్యాయం అడుగుతున్నారు. సరే మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, ఉంటామా ఉండమా అని. రీయూనియన్ ఉంది కదా, అయితే కలిసి ఉండామా అని గాడ్ని అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. బాగుండాలి అని మీరు దర్శించుకుంటున్నారు. దేవుళ్ళ గుడులా ఏంటా మీకు నమ్ముకున్న దేవుళ్ళని మీరు వేడుకుంటున్నారు. ఓకేనా, మీకు ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చింది. మీ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. ఓకేనా అండి, ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చింది. మీ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. మీ సోల్మేట్ కలెక్షన్. అందుకోసమే మీ మనసు, మీరు ఎవరినైతే బాధ పెట్టిరో వాళ్ళకు కర్మఫలం మీరు అనుభవించి మళ్ళీ కలుస్తారు. ఎన్ని రోజులు అనుభవించినా కలవబోయేది మీరే. మీ మధ్యలో ఇంకెవరు రారు, వచ్చినా ఉండరు, వెళ్ళిపోతారు. అది ఎవరు, తన ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా మీ సోల్మేట్ కలెక్షన్ ఉంది. ఓకేనా అండి. పూర్వజన్మల బంధం, కర్మ ఫలం. అయితే పోయిన జన్మలో అయినా బాధ పెట్టుండాలి, ఈ జన్మలో అయినా బాధ పెట్టుండాలి. అందుకే మీరు కర్మ అనేది అనుభవించుతున్నారు. కర్మ రిమూవ్ అయిపోతుంది. మీకు రీయూనియన్ ఉంది. మీకు ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయకండి. మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళనే, ఆమె కావచ్చు అతను కావచ్చు, దగ్గర తీసుకోండి. రీయూనియన్ ఉంది. మీకు రాజు రాణిలాగా మీరు చూసుకోగలుగుతారు. మీరు ఇట్లా న్యాయం కోరుకుంటున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, అందరిని అడుగుతున్నారు. ఓకే, మీకు ఫుల్ఫిల్మెంట్ కార్డు ఉంది, సోల్మేట్ కలెక్షన్ ఉంది, మీకు మంచి లైఫ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. స్టార్ కార్డు, ఇది స్టార్ కార్డు వచ్చింది, పక్కన పెట్టుకున్న కార్డు ఇది స్టార్ కార్డు వచ్చింది. మీకు మంచి లైఫ్ ఉంది. ఇంకేంటండి, స్టార్ కార్డు వచ్చింది, మంచి లైఫ్ ఉంది. ఇగో మీరు లవర్స్ అండి, ఇందులో చాలామంది లవర్స్ కనిపిస్తున్నారు. బొడమ్ ఆఫ్ ద డెక్ లవర్ కార్డు వచ్చింది. ఇందులో ఎక్కువ పెళ్ళి కాని వాళ్ళు కనిపిస్తున్నారు, పెళ్ళై ప్రేమించుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. భర్త భార్య ఉండగా కూడా ఇలాంటి సెకండ్ రిలేషన్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. భర్తనో భార్యనో మరణించిన వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య చాలా వయసు తక్కువ ఉన్న వాళ్ళు చనిపోవడం వల్ల పెళ్ళి కాగానే కొంచెం తొందరగా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా, అట్లా కూడా జరుగుతున్నాయి. ఓకేనా, మరి ఏంజల్స్ కార్డుని అడుగుదాము. నేను ఒక కార్డు గురించి మీకు తర్వాత చెప్తాను. ఆ కార్డు ఏంటంటే ఇప్పుడు తీస్తా, పక్కన పెట్టే కార్డు మళ్ళీ ఇందులో కలిపేసిన తీస్తా. ఇదే కార్డు అండి. ఓకేనా, ఇదే కార్డు. ఈ కార్డు గురించి ఇక్కడ పెట్టిన కార్డు ఇదే, నేను చెప్తాను, తీస్తాను. ఓకేనా, మీకు లవర్ కార్డు వచ్చింది, బొడమ్ ఆఫ్ ది డెక్. ఇది కూడా మీకు చెప్తాను. ఓకే ఏంజల్స్, మీకు గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గ్రాట్యూడ్. చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివ. పరమేశ్వర, హరహర బోలా శంకర, నీలకంఠేశ్వర, అఖిలాండేశ్వర, అర్ధనాథీశ్వరుడ, మణికంఠేశ్వరుడ, కాశీ విశ్వనాథేశ్వర, ఆల్ ఏమంటారు అందరికీ నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి పాజిటివ్ కార్డ్ అనేది రావాలి అని నేను కోరుకుంటున్నానండి. ఓకే, చూద్దాం. పొసెస్నిస్తో ఉండండి, అంటే మీరు ధైర్యాన్ని కూడబెట్టుకొని ఉండండి. ఎందుకంటే మీరు ఒక కర్మ ఫేస్ చేస్తున్నారు కదా, అందుకే కార్డు అలా వచ్చింది. మీరు ధైర్యాన్ని కూడబెట్టుకొని ఉండండి. ఓకే అండి. అన్లక్కీ కార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మీరు కర్మలో ఉన్నారు. మీరు ఎవరినో మనసు బాధ పెట్టుంటారు, అందుకే మీరు అన్లక్కీ.
అలా బాధ పెట్టడం తప్పు కదా అండి. అలా బాధ పెట్టకూడదు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, లేడీస్కి బాయ్స్కి అందరికీ వర్తిస్తుంది. బిజినెస్లో కూడా వర్తిస్తుంది. గో టు ఇంప్రూవ్మెంట్. ఓకేనా అండి. యాక్షన్ తీసుకోండి, మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకేనా అండి. మీరు ఇంకా ఏంటి, మీ పర్సన్ అసలు నిజంగా చెప్తున్నా, మీ మీ పర్సన్ని అంటే ఎవరైతే మీరు మోసం అంటే మనసుకు గాయపరిచారో, వాళ్ళను మనసుకు ఎవరైతే గాయపరిచారో వాళ్ళ కోసము మాత్రం ఈ కార్డ్స్ తీస్తున్నాను. అదే చెప్పాను కదా, ఇవరిదాకా వచ్చినాయి కదా, మరి మంచి కార్డు వచ్చేంతవరకు మనం తీయాలి కదా. ఓకే, స్టార్ట్ యూపీ టు యూ అంటే ఇప్పుడు మీరు ముందుకెళ్ళొచ్చు, అంటే మీకు కర్మ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా. థింకింగ్ పాజిటివ్గా థింక్ చేయండి. ఏదైనా చెడులోని కూడా మంచిని వెతకండి. పాజిటివ్ థింకింగ్ చేయండి. ఒకవేళ మంచి ఆలోచనలు. ఓకేనా. యాజ్ యువర్ గర్ల్స్ ఇప్పుడు మీకు ద రైట్ టైం వచ్చిందండి. ఓకేనా, మీకు రైట్ టైం వచ్చింది. ఓకే, ఇంకేంటి చూద్దాం. లాస్ట్ వన్ కార్డ్ ఇస్తాను. ఎస్ అండి, ఇస్ ట్రూ అంటే నేను చెప్పిన నిజం, నమ్మొచ్చు. ఓకేనా, నమ్మొచ్చు. మీరు దయచేసి నేను చెప్పినవి ఇవి ఏవైతే ఉన్నాయో అవి నమ్మొచ్చు అని నేను అంటున్నాను. ఇంకేమీ లేదు. మీరు మీకు కర్మఫలం ఉంటుందా పోతుందా చూద్దాం. మరి కర్మ నుంచి మీరు రిమూవ్ అవుతారా కాదా చూద్దాం. మరి రిమూవ్ అవుతారా కాదా. ఏంజల్స్, యూనివర్స్ గ్రాట్యూడ్. కర్మ అనేది మనసును బాధ పెట్టిన వారైనా కానీ చాలా బాగుండాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఎనిమిస్ కూడా బాగుండాలి అనుకుంటున్నాను. ఓకే ఏంజల్స్, గాడ్స్, మీరు మంచి కార్డు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. కర్మ అనేది అతనికి తొలగిపోతుందా లేదా చూద్దాం. ఓకే అండి, తొలగిపోతుందండి. మీ కర్మను మీ నుంచి మీరు రిమూవ్ అయిపోతారు కొద్ది రోజుల్లో. ఓకేనా అండి, కొద్ది రోజుల్లో. ఎస్ కార్డ్ అప్పుడే వచ్చింది. యువర్ రెడీ ఉండండి. ఓకేనా, మీ మీ పార్ట్నర్ని మీరు కలుసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. 2 కార్డ్స్ కోసం చెప్తాను అన్నాను. ఓకే అండి, ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే టీనేజ్ లైఫ్లో కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఒకరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమించిన వాళ్ళను దయచేసి నమ్ముకొని ఉండండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒకవేళ మాట్లాడకపోయినా కొద్ది రోజులు బాధపడుతుండొచ్చు. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు అయితే లవ్ చేస్తూ లవ్ అనే పేరు పెట్టుకొని ప్రేమ అనే ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం కాదండి. గుర్తుపెట్టుకోండి, ప్రేమించాలి, మర్చిపోకూడదు. అంటే ప్రేమించడం, మా అంటే మంచిగా మ్యారేజ్. నా ఉద్దేశంలో అంటే ప్రేమించడం, మా అంటే మ్యారేజ్. ఓకేనా, ప్రేమించి పెళ్లి చేసుకోండి. ఓకేనా, ఇదేంటి ప్రేమించి పెళ్లి చేసుకోమంటుంది అని చెప్పేసి కొంతమందికి తల్లిదండ్రులు అందరు కోపం రావచ్చు మీద, కానీ ప్రేమించుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నది నేను. ఓకేనా, పెళ్లి చేసుకున్నాక కూడా ప్రేమించుకోవచ్చు, దానిదేం లేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఎవరో వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు. ఇట్లా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం వల్ల ఒక మనిషి చావు అంచుల దాకా వెళ్ళేసి వచ్చారు. అర్థమైందా. ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా, ఆడవాళ్ళు అండి వినండి, పెద్దలందరికీ భయపడి ప్రేమించిన వాళ్ళని మోసం చేయకండి, మగవాళ్ళను మోసం చేయకండి. ఆ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని మోసం చేయకండి. తల్లిదండ్రులకు ఫ్యామిలీ గురించి ఆలోచించి లేడీస్ని కూడా మీరు మోసం చేయకండి. ఇక మగవాళ్ళు అయితే ధైర్యం కూడగట్టుకొని ఉంటారేమో, కానీ ఆడవాళ్ళు అర్ధాంతరంగా చనిపోతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇతను మనసు బాధ పెట్టిన వాళ్ళ గురించే బాధపడుతున్నారు, కానీ ఇలా ప్రపోజల్ ఉంది. అయితే మీకు ఒకటి మంచి ఏమంటారు మంచిది చెప్తానండి, మంచి మ్యాటర్ చెప్పబోతున్నాను ఇప్పుడు. మీరు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మర్చిపోయి మీకు ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ ప్రపోజల్ కార్డు, మీ ప్రపోజ్ని కప్ తీసుకొని యాక్సెప్ట్ చేయండి. చేస్తే అంటే వీళ్ళ నుంచి మీ మనసు అనేది కర్మఫలం అనేది తొలగిపోతుంది. మీ బాధల నుంచి మీరు రిమూవ్ అవుతారు. మీకు మరొక మనిషి మీ లైఫ్లోకి వస్తుంది. తనను మీరు అంతలాగా ప్రేమించకండి, అంతలాగా నమ్మకండి. స్నేహం చేసి చూడండి, తన క్యారెక్టర్ ఏందో తెలుసుకోండి, లైట్గా మాట్లాడండి. మీ మైండ్ అనేది కొంచెం మీకు రిలీఫ్గా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. మీకు కర్మ అనేది తొలగిపోతుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మోసపోయిన వాళ్ళు ఉన్నా కూడా తొందరలోనే మీకే అర్థమవుతుంది.
ఇది ఎక్కువ మంది లవర్స్కే ఉందండి, పెళ్లి కాని వాళ్ళకైతే చూపిస్తుంది. ఇది ఎక్కువ మంది లవర్స్కే జరుగుతుంది ఇది. ఓకేనా అండి, ఇది అండి ఈరోజు మన కంటెంట్. మీకు ఎవరికైనా ఈ కంటెంట్ నచ్చిందో లేదో నాకు తెలీదు. దయచేసి నచ్చినా నచ్చకపోయినా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా అండి. ఆ శివయ్య ఆశీస్సులతోటి, మా అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. ఓకేనా అండి. ఓకే బాయ్. మరి రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ అండి.